గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి కార్మికులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి ఎన్నికల్లో గడియారం గుర్తుకి ఓటు వేసి ఐఎన్టీయూసీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం తామే సమస్యలను పరిష్కరించే స్థాయిలో ఉన్నామన్నారు. గతంలో కార్మికుల సమస్యలను పరిష్కరించిన వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పరిష్కరిస్తారో ఆలోచన చేయాలని, సింగరేణి ఆశయాలను నెరవేరాలంటే ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరుకున్నారు. మైక్లో చెప్పండి, రెడీ గారు మైక్లో చెప్పండి. ఐఎన్టీసీ నాయకులు రజాకర్ ఉడతనేని అప్పారావు గారు వేదికను కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. వీకేఓసీ పర్మిషన్ లేట్ అవ్వడం వలన కొత్తది కేంద్ర ప్రభుత్వం నిర్వహించి త్వరగా పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళని అక్కడే సెంట్రల్ బాబు గారు రెడీగా ఉండాలి. తర్వాత సుధాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శుక్రు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు క్రీస్తు జన్మించిన రోజు. నా క్రైస్తవ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా క్రిస్టమస్ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ గుర్తు గడియారం గుర్తు 4వ నెంబర్ మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని, గెలిపించే దాంట్లో భాగంగా సత్తుపల్లి ఓసీ నుంచి కూడా సుమారు 990 మంది కార్మికులు ఉన్నారు. వారిని కూడా ఓటు అర్జించే దాంట్లో భాగంగా మొన్నటిదాకా పరిపాలించిన పార్టీని అనుబంధ సంఘాన్ని సింగరేణి ఎన్నికల్లో గెలిపించాం. ఆ ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పిన అనేక వాగ్దానాలని, నాతో సైతం అనేక వాగ్దానాలు చేసి ఆ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఘన విజయాన్ని ఆ పొద్దు మనం చేకూర్చాం. కానీ వాగ్దానాలు మట్టుకు వాగ్దానాలాగానే మిగిలిపోయాయి. నేను, నాతో పాటు మీరు మోసపోయామో, కోసకి గురయ్యామో, మోసపోయి కోసకి గురైన తర్వాత అన్ని ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఉన్న సింగరేణి కార్మికుల్ని కలుపుకొని యుద్ధ ప్రాతిపదికన ఐఎన్టీసీ గెలుపులో కార్మిక నాయకులతో కలిసి ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ నాయకులు శ్రేణులంతా కష్టపడి ఈనాడు పనిచేస్తున్నారు. ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్న వారు చెప్పిన మాటలు నమ్మి వారికి ఓటేద్దామా? రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో లేదు రాదు అని తెలిసి కూడా కమ్యూనిస్టు సోదరులకు ఓటేద్దామా? లేదు అధికారంలో ఉన్నా అధికారంలో ఉండి సీనన్న అధికారంలో ప్రధానమైన పాత్రలో ఉన్నాడు, మనం నమ్ముకొని సింగరేణిలో యూటీసీ సంఘానికి ఓటేద్దామా అనేది ఒక్కసారి కార్మిక సోదరులందరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటు గడియారం గుర్తుపై 4వ నెంబర్పై అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించినట్లయితే చిరకాల కోరిక సింగరేణి కార్మికులకి ఒక ఇళ్ల స్థలముతో పాటు ఒక ఇల్లు కావాలని కోరుకుంది. నేను ఈనాడు రెవెన్యూ మంత్రిని నా సింగరేణి కార్మికులకు ప్రతి వారికి 250 గజాల ఇళ్ల స్థలముతో పాటుగా సింగరేణి యాజమాన్యానికి చెప్పి వడ్డీ లేకుండా 20 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పించడం జరుగుతుంది. అంతేకాదు ఏదైతే సింగరేణి ఆవిర్భావ దినం డిసెంబర్ 23వ తారీఖు ఇందాక చెన్నకేశ్వరరావు మిగతా మిత్రులు చెప్పారు, పండగ వాతావరణంగా జరుపుకోవాల్సిన సింగరేణి కార్మికులు గనుల్లో పనిచేస్తున్నారు. ఈ డిసెంబర్ 23వ తారీఖుని సెలవు దినంగా మీ యాజమాన్యానికి ప్రకటించే విధంగా ఆదేశాలు ప్రభుత్వ పక్షాన మేము ఇస్తాం. మూడవది ఏదైతే నా మహిళా సోదరీమణులు ఉన్నారో మహిళా సోదరీమణులు అందరినీ సర్ఫేస్ ఉద్యోగాలని ఉంచే విధంగా చేపట్టే విధంగా ఆదేశాలు ఇస్తాం. నాలుగోది సింగరేణి కార్మికులు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సాలరీస్ మీద వాళ్ళకు వచ్చే అడిషనల్ ఎలవెన్స్ల మీద ఏదైతే ఎలవెన్స్ల మీద ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారో కోల్ ఇండియా సిస్టమ్ ప్రకారం ఆ వసూలు చేసే దాన్ని సింగరేణి యాజమాన్యమే కట్టే విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది ప్రభుత్వం. ఐదవది సింగరేణి కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని గత సంఘంలో గత ప్రభుత్వం ప్రకటించింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వదిలేస్తే ఉన్న హాస్పిటల్ ని మూసిచేసే పరిస్థితిలో ఈనాడు సింగరేణి యాజమాన్యం ఉంది. ప్రభుత్వం తరపున వారిని ఆదేశిస్తాం. సింగరేణి కార్మికుల కోసం 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని కట్టించే కార్యక్రమాన్ని చేపడతాం. అంతేకాదు నా యువత ఈనాడు ఉద్యోగాల్లో ఉన్నారు. వారు మంచి చదువులు మరిన్ని చదువుకున్నారు. వారు చదివిన చదువులను బట్టి ఈనాడున్న ఉద్యోగానికంటే అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని యాజమాన్యంతో చేపిస్తాం. అంతేకాదు ఏదైతే ఈ సత్తుపల్లి ఓసి ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అత్యధికంగా ప్రొడక్షన్ తీస్తుంది. ఈ సత్తుపల్లి ఓసిని ఒక ఏరియాగా ప్రకటించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తాం. అంతేకాదు ఈనాడు ఇక్కడ కేవలం 350 క్వార్టర్లే ఉన్నాయి. సుమారు 990 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ మిగతా వాళ్ళకి ఇల్లు లేవు. ఆ ఇల్లు కట్టించే విధంగా కూడా సింగరేణి కార్మికులకి ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఈనాడు కొత్తగూడెం నుంచి 300 మంది వస్తున్నారు. రోజు అప్ అండ్ డౌన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తాం. ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా ఈనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఉంది.
ఈ ఇందిరమ్మ రాజ్యంలో నిరుద్యోగులు ఏదైతే 2017లో ఆనాడు సింగరేణి ఓట్లు